సమయం బట్టి చిన్న చిన్న అబద్ధాలు పెద్దగా ఇబ్బంది అనిపించవు, కానీ పదే పదే అబద్ధాలతోనే మా ప్రయాణం అంటేనే చిరాకు వస్తుంది. చిచి, అసలు నీ బతుకు ఏంది అని గట్టిగా అరవాలనిపిస్తుంది. తాజాగా చరిత్ర కలిగిన నేను అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డొల్లా మాటలు, ఆవేశంతో రగిలిపోతూ చేసే దూకుడు తీరు ప్రజలను నవ్వుకునేదాకా తెచ్చింది పరిస్థితి. ఎస్, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం, నిస్సిగ్గుగా బుకాయింపు. ఏలూరు జిల్లాలో తాజాగా చంద్రబాబు పర్యటించిన సంగతి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు గోబెల్స్ను తలదన్నే రీతిలో అంతులేని అబద్ధాలు ఆడుతాను నేను అంటూ ముందుకు వెళ్తున్నారు. యుద్ధ ప్రకారం హైదరాబాద్ను తానే నిర్మించారట, సెల్ ఫోన్ను తానే కనిపెట్టాడట. ఇదిగో ఇలాంటి గొప్పలు చెప్పుకున్నారు. ఆయన తీరు చూస్తుంటే నిజంగా ఈ కార్యక్రమం పేరు ఇదేమి కర్మ అనేది కరెక్ట్గా సింక్ అయ్యేటట్టే చంద్రబాబు ఇదేమి కర్మరా అనే పేరు సెట్గా పెట్టుకున్నారు. అంటే చంద్రబాబు ఏపీ రాష్ట్రంలో ఉండడమే ఇదేమి కర్మ అని ప్రజలు అనుకునేటట్టుగానే తన యొక్క ట్యాగ్ లైన్ స్పష్టంగా కనబడుతుంది. ఇందులో చంద్రబాబు చెప్పిన కొన్ని అబద్ధాలను, ఇప్పుడు వాటి వెనక ఉన్న అసలు నిజాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందయ్యా అంటున్నారు ఏపీ ప్రజలు. 2019లో కానీ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కొన్ని అంశాలను తెరపైకి తెచ్చారు. అయితే ఇప్పుడు ఆ మేనిఫెస్టో అసలు ఏమైంది? కేవలం 6 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేస్తానంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలు చెప్పుకున్నారట సీఎం జగన్. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదట. ఇందుకు ప్రజలను జగన్ మోసం చేశాడట. ఇందులో చంద్రబాబు చెబుతున్న అబద్ధం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. అసలు చంద్రబాబు మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా? అసలు ఇప్పుడు జగన్ మేనిఫెస్టోను తప్పుపడుతూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. దీని వెనకాల ఉన్న అసలు వాస్తవం నిజం తెలుసుకుందాం ఇప్పుడు. అధికారంలోకి వచ్చాక 3.5 ఏళ్లలోనే 98% హామీలను అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం జగన్ అసలు సిసలైన నిర్వచనం తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు 1,77,585 కోట్ల రూపాయలను ఆయన అందజేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఈ స్థాయిలో పేదల ఖాతాలో నిధులు జమ చేయడం ఇదే మొదటిసారి. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మొత్తం 3,19,227 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనం చేకూరించారు. ఇది జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని 90% కంప్లీట్గా చేసేశారు 3.5 సంవత్సరాల్లోపే. ఇక సీన్ కట్ చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో కంటికి కనిపించకుండా వెబ్సైట్లో నుంచి కూడా తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి మేనిఫెస్టో గురించి, మేనిఫెస్టో మాయం, మోసం అంటూ జగన్పై చేస్తున్న నిందలు కరెక్టా? అస్సలు కాదు. చంద్రబాబు చేస్తున్న దరిద్రపు అబద్ధాల్లో ఇది మొదటిది. ఇక ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను ప్రశంసలతో వరాలిస్తుంటే, ప్రశంసలు కురిపిస్తుంటే చంద్రబాబుకు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో వందల కొద్ది హామీలను గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ వెబ్సైట్ నుంచే ఏకంగా మేనిఫెస్టోని మాయం చేసేశారు. ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానంటూ నమ్మబలికిన ఆయన దానికి ఇప్పటిదాకా సమాధానమే లేదు. అసలు 87,000 కోట్లు, వడ్డీ 24,000 కోట్లు కలిపి మొత్తం 1.11 లక్షల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉండగా కేవలం 15,000 కోట్లు విధించి నయవంచన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు గారు. 14,000 కోట్లు రుణాలను మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను పూర్తిగా ముంచేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఇక పోలవరం నేను సందర్శిస్తాను, నేను చూస్తాను అంటూ కూడా మరో గందరగోళం లేపారు. ఇక్కడ కూడా పోలవరం ప్రాజెక్టుకు గేట్లు పెట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో సహా 72% పనులు నేనే పూర్తి చేశా అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది అన్నిటికంటే ఇంకో అతిపెద్ద భారీ అబద్ధం. పోలవరం 77% ఇతను పూర్తి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే కేంద్ర సర్కార్ మోదీకి కానీ ఇప్పుడు పెద్ద కష్టాలు వచ్చేవి కావు. ఓవైపున జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం తీసుకున్న బాధ్యతలు కావచ్చు, కేంద్రం రాష్ట్రం ఈ రెండూ కలిసి పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న విధానం కూడా అందరికీ తెలిసిందే. ఈ పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు 72% పనులు పూర్తి చేశానని అబద్ధాలు అలవోకంగా చెబుతున్నారు. దీని వెనక వాస్తవ కథనం ఒక్కసారి చూస్తే
ినట్లు ప్రాజెక్టు పూర్తయినట్లు భ్రమ కల్పించిన వ్యక్తే నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు అమర్చిన గేటు అనంతరం గాలి ఉద్రిక్తకు 2 పియర్స్ నుంచి కిందికి పడిపోయింది పూర్తిగా. ప్రాజెక్టు వద్దకు బస్సు యాత్రలతో భజన చేయించుకునేందుకు ఏకంగా 100 కోట్ల రూపాయలను మంచినీళ్ళలా ఖర్చు చేసినారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ యాత్రికులు అక్కడికి వెళ్ళి చంద్రబాబు పంపించిన టీం అక్కడ భజన ఏ మాదిరి చేశారో కూడా జగన్ అసెంబ్లీ సాక్షిగా మనకు చూపించిన విషయం మనకు తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా తీవ్రతల్లోనూ ఆ గోదావరి భారీ వరదల ఉద్రిక్తల్లోనూ స్పిల్వేను పూర్తి చేసి 48 గేట్లు బిగించారు. ఎగువ కాపర్ డ్యామ్ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరదను అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించారు. ఎగువ కాపర్ డ్యామును పూర్తి చేసి దిగువ కాపర్ డ్యామ్ పూర్తయ్యే దశకు ఇప్పుడు చేరుకుంది. ఇప్పటి వరకు 12,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస సంకల్పించారు. మొత్తం మీద ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 47.94% మాత్రమే పూర్తయ్యాయని అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇక చంద్రబాబు చెప్పిన ఈ అబద్ధానికి ఇది చూసారా వాస్తవం కథనాలు ఎలా ఉన్నాయో. ప్రాజెక్టు సరిగ్గా పూర్తి కాకుండానే 72% పూర్తి చేశానని, నేను పూర్తి చేశానని డప్పు కొట్టుకుంటూ డొల్ల మాటలు డొల్లిస్తున్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలంతా కూడా వీటిని గమనిస్తున్నారు. ఇటు కేంద్రం రాష్ట్రం ఇద్దరూ కలిసి కూడా పోలవరంను ప్రతిక్షణం చూసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి దారుణమైన సమయంలో కూడా చంద్రబాబు ఆడుతున్న ఇలాంటి నీచపు ప్రచారం కోసం చేస్తున్న వ్యాఖ్యలు తగదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. నాడు కమిషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు చేసిన తప్పుడు నిర్ణయాలు ఎంతగానో రాష్ట్ర ప్రజల సొమ్మును పూర్తిగా నాశనం చేసింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే నదీ గర్భంలో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిర్మించారు. ఎన్నికలకు ముందు హడావిడిగా ఎగువ దిగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టి నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక మధ్యలో వదిలేశారు. 2019 మే 29 నాటికి పరిస్థితి ఈ మాదిరి ఉంది. 2019 జూన్ 2వ వారంలోనే గోదావరికి భారీ ఎత్తున వరదలు వచ్చి చేరాయి. నదీ గర్భంలో కాపర్ డ్యాములు అడ్డంకిగా ఉండటం వల్ల వరద ఉద్రిక్త పెరిగి ఖాళీ ప్రదేశాల గుండా ప్రవేశించడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ దెబ్బతీసింది. గత సర్కార్ అవగాహన రాహిత్యం, కమిషన్ల దాహమే పోలవరం పనుల్లో జోప్యానికి ప్రధానంగా జరిగిన మూల కారణం. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలు తేల్చిన నివేదికల ప్రకారం చెబుతున్న మాటలే. ఇలా 1, 2 కాదు, అనేక తప్పుడు నిర్ణయాలు, అనేక తప్పుడు ఆలోచనలతో వేసిన అడుగు వల్ల భారీ ఎత్తున నష్టం వచ్చింది. ఇలాంటి నష్టాలేవి చంద్రబాబుకు కనిపించవు, వినిపించవు. ఎంతసేపు తాను చెప్పిందే వేదం, తాను అనుకున్నదే నిజం అన్నట్టుగా మాట్లాడి ప్రజలను సైతం భ్రమ కల్పించే స్థాయిలో తన వ్యాఖ్యలు ఉండటం దారుణం. ఇంతటి దారుణమైన వ్యక్తిని ప్రజలు ఖచ్చితంగా ఎందుకు ఎన్నుకోవాలి అని ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ప్రజలు సైతం ఇవన్నీ వాస్తవాలు తెలుసుకుంటున్నారు. డొల్లా మాటలకు డొల్లా తీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, ఓటు పడాలి అనుకుంటున్న చంద్రబాబుకు గట్టిగా దెబ్బ కొట్టి పంపాలిగా శాశ్వతంగా అంటున్నారు వైసీపీ నాయకులు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు అసలు ఏ రకంగా ప్రజలు బ్లెస్ చేయడానికి సిద్ధంగా లేరనేది క్లియర్గా కనబడుతున్న అంశాలు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి. ఆ దేవుడే ఇదేం కర్మరా బాబు అని చంద్రబాబు జీవితానికి అనిపించేలా చేస్తున్నారు అని క్లియర్గా తెలుస్తుంది. టైం అంతటా ఒకేలాగా ఎప్పుడు ఉండదు మనకు.